ఈటీవీ ద్వారా ఎందరో నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, గాయకులు తెలుగు తెరకు పరిచయమై ఇప్పుడు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇలాంటి వారిలో ఒకరు ప్రభాకర్. ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ గుర్తింపు, గౌరవం తెచ్చుకున్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఈటీవీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు ఆయన. ప్రభాకర్ అంటే టక్కున గుర్తుపట్టకపోవచ్చేమో కానీ ఈటీవీ ప్రభాకర్ అంటే ఎవరికైనా గుర్తొస్తారు. టీవీ ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ అని ఆయన్ను ముద్దుగా పిలుచుకుంటారు. ఈటీవీ బిగినింగ్ రోజుల్లో రామోజీరావు కుమారుడు సుమన్, ప్రభాకర్ చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. తన తండ్రి మాట కంటే ప్రభాకర్ కే ఆయన ఎక్కువ విలువనిచ్చేవారని ఇండస్ట్రీలో టాక్. ఈటీవీ నిర్వహణలో ప్రభాకర్ జోక్యం చేసుకున్నారు అనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. ఈ క్రమంలోనే రామోజీరావు ఆగ్రహానికి ప్రభాకర్ గురయ్యారు అని, అందుకే ఈటీవీ నుంచి తప్పించారు అని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాకర్ మాట్లాడుతూ రామోజీ, సుమన్లతో అనుబంధం, ఈటీవీలో తన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రామోజీ, సుమన్లకు పర్సనల్ గా గొడవ జరిగినా తానే కనిపించేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. సుమన్ ఏదైనా ఐడియా చెబితే వెంటనే కొందరు రామోజీరావుతో లేనిపోని మాటలు చెప్పేవారు అని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక దశలో ఈటీవీ వ్యవహారాలను 2 గంటల నుంచి 4 గంటల వరకు రామోజీరావుకు సంబంధించిన మనుషులు చూసేవాళ్లు అని, 4 తర్వాత సుమన్ కు సంబంధించిన మనుషులు చూసేవాళ్లు అని వెల్లడించారు. అయితే 2 నుంచి 4 మధ్యలోని కార్యక్రమాలు, డబ్బింగ్ సీరియల్స్ వల్ల నాకు ఎఫెక్ట్ అవుతుందని సుమన్తో చెప్పాను అని ప్రభాకర్ పేర్కొన్నారు. దీంతో ఆయన మార్పులు చేసుకోమని చెప్పారు అని, సుమన్ నుంచి పర్మిషన్ రావడంతో తాను అలాగే చేశాను అని ప్రభాకర్ తెలిపారు. విషయం రామోజీరావు వరకు వెళ్లడంతో సుమన్ని పిలిపించి మాట్లాడారని పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ వల్ల మా ఇద్దరికి అనవసరంగా గ్యాప్ వస్తుందని పెద్దాయన సీరియస్ గా తీసుకున్నారు అని ప్రభాకర్ తెలిపారు. ఓ రోజు షూటింగ్ లో ఉండగా రామోజీరావు సెక్రటరీ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, సార్ మాట్లాడాలి అని అనుకుంటున్నారని చెప్పడంతో తను మధ్యలోనే వెళ్లాను అని చెప్పారు. తన జీవితంలో ఫస్ట్ టైం రామోజీరావును కలవబోతున్నాను అని, లైఫ్ లో ఎవరైనా ఒకసారి ఆయన్ను కలవాలి అని అనుకుంటారని, అలాంటి వ్యక్తిని చూడబోతున్నందుకు చాలా ఆనందంగా అనిపించింది అన్నారు. లోపలికి వెళ్ళాక సుమన్ కి నీకు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని, కానీ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావని పెద్ద ఆయన కాస్త గట్టిగానే అన్నారు అని ప్రభాకర్ తెలిపారు. తానేం చేశాను అని అడగ్గా నేను డెసిషన్ తీసుకున్న విషయంలో మీరెందుకు వేలు పెట్టారు అని రామోజీరావు ప్రశ్నించారు అని చెప్పారు. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఎంత పోయింది, ఎంత వచ్చింది తెలుసా అని రామోజీ అడగ్గా తాను వాదించినట్లుగా మాట్లాడడంతో ఆయనకు కోపం వచ్చి ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చారు అని ప్రభాకర్ తెలిపారు. మిమ్మల్ని కలవడమే అదృష్టంగా భావిస్తున్నానని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలవడం బాధగా ఉందని చెప్పాను అని అన్నారు. ఏమన్నా వినే పరిస్థితుల్లో పెద్ద ఆయన లేరు అని, దీంతో ఇప్పటికిప్పుడు సంస్థను వదిలేసి వెళ్తానంటే మీ ఇష్టమని చెప్పారు అని ప్రభాకర్ వెల్లడించారు. చైర్మన్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చి నేరుగా సుమన్ దగ్గరకు వెళ్లాను అని, ఈటీవీని వదిలి వెళ్లిపోతున్నాను అని చెప్పడంతో ఆయన కూడా రాజీనామా చేస్తాను అని అన్నారని తెలిపారు. అప్పటికి సుమన్ ఎండీ కావడంతో మీరు అలాంటి పనులు చేస్తే గొడవ ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి వారించాను అని, అయినప్పటికీ వినకుండా తాను వెళ్లిపోయిన 10 నిమిషాలకే ఆయన కూడా రాజీనామా చేశారు అని ప్రభాకర్ చెప్పారు. దీనంతటికీ తెలియకుండా తానే కారణమయ్యానోనని, నేను పెద్దాయన దగ్గర తగ్గి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.